రాజకీయ నేతల పార్టీలు మారాలనుకున్నప్పుడు రాత్రివేళ ఎలా కార్యకలాపాలు నిర్వహిస్తారన్నది దానికి ఇది ఒక ఉదాహరణ అవుతుందేమో. మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత నారాయణ రాణే, ఆయన కుమారుడు ఎమ్మెల్యే నితీష్ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కలుసుకున్న ఘటన వచ్చిన కథనాలు ఆసక్తిగా కలిగించాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ వ్యవహారంలో ఉండడం విశేషం. అమిత్ షా కొత్తగా తన ఇంట్లో పుట్టిన మనవరాల్ని చూడడానికి అహ్మదాబాద్కు వెళ్లారు. ఆయన్ను అదే సమయంలో కలుసుకోవడానికి నారాయణ రాణే, నితీష్లు వెళ్లారు. నేరుగా అహ్మదాబాద్ వెళ్లకుండా గోవాకు వెళ్లి అక్కడ నుంచి అహ్మదాబాద్ వెళ్లారంట. అదే సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా అహ్మదాబాద్కు వెళ్లారు. ఆయన్ను నేరుగా షా ఇంటికి వెళ్లకుండా సర్క్యూట్ అతిథి గృహంలోకి బస చేశారంట. అక్కడకు వీరిద్దరు వెళ్లారు. వీరు ముగ్గురు కలిసి ఒక వాహనంలో షా ఇంటికి ఫడ్నవీస్ ఒక్కరే వాహనం దిగారు. ఆ తర్వాత వాహనం దూరంగా చీకట్లో పార్కింగ్ కు వెళ్ళింది. రాత్రి 10 గంటలకు వేచి చూసి తర్వాత మీడియా వెళ్లిపోయింది. ఆ తర్వాత రాణే, ఆయన కుమారుడు నితీష్ ల షా ఇంటిలోకి వెళ్లి దాదాపుగా గంటన్నర చర్చ జరిపారట. కాగా అంతకు ముందు ముంబైలో నితీష్ తర్వాత మహారాష్ట్ర సంచలన రాజకీయాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. అలాగే రాణే కూడా తన 2 ఏళ్లుగా బీజేపీ నుంచి ఆఫర్లు వస్తున్నాయని చెప్పడం ద్వారా వారు బీజేపీలోకి వెళ్లడం ఖాయమని ప్రచారం జరుగుతుంది.